వినాయక చవితి సందడితో తెలుగు రాష్ట్రాలు కళకళలాడుతున్నాయి. గణేశుడి విగ్రహాలు, పత్రి, పాలవెల్లి కొనేవాళ్లతో అన్ని కూడళ్లు కిటకిటలాడుతున్నాయి. పలు ప్రాంతాల్లో మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మనిషికి మట్టికి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజెప్పేదే వినాయక పూజ. ప్రకృతి నుంచి మనం పొందుతున్న ప్రయోజనాలను గుర్తించడమే గణేశుడి పూజలోని అంతరార్థం. అందుకే వినాయక చవితి వచ్చిందంటే పల్లె పట్నం తేడా కనిపించదు. ఎక్కడైనా వేడుకలు ఘనంగా జరగాల్సిందే. విజయవాడలో వినాయక విగ్రహాలు, పత్రి కొనేవారితో వీధులన్నీ రద్దీగా కనిపిస్తున్నాయి. మట్టితో చేసిన ప్రతిమలను కొనేందుకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లోని వైస్క్రీన్స్ సంస్థ ప్రతినిధులు మట్టి వినాయకుడి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. శరణం గణేశ ఈశ్వర తనయ శరణం గణేశ మోదక హస్త శరణం గణేశ మూషిక వాహన శరణం గణేశ. పటమట మీ సేవ కేంద్రం వద్ద ఎన్జీఓలు సేఫ్ ఎన్విరాన్ సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల ప్రతిమలను పంపిణీ చేశారు. దేవుని మనం నమ్మితే దేవుడికి మనం అంతే విలువిస్తామో పర్యావరణానికి కూడా అంతే విలువ ఇవ్వాలి. అందరికీ ఈ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ పర్యావరణాన్ని రక్షించే విధంగా వినాయక చవితి చేసే చోట కొన్ని మొక్కలు నాటి వీటిని పరిరక్షిస్తే మరి ఎన్విరాన్మెంట్ కూడా మనం కాపాడడం అవుతాం. ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో 72 అడుగుల మహాగణపతి విగ్రహాన్ని డూండి గణేష్ సేవా సమితి ఏర్పాటు చేసింది. రోజు 1,00,000 మంది వరకు సందర్శకులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేశారు. కమిటీ విషయంలో 2 పక్షాల మధ్య వివాదం జరుగుతున్న దృష్ట్యా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తి భావానికి సృజనాత్మకత తోడైతే ప్రతి వస్తువును భగవంతుడి రూపంలోకి మార్చేయవచ్చు. రవీంద్ర భారతి పాఠశాల విద్యార్థులు ఇదే విషయాన్ని నిరూపించారు. సీడీలు, పేపర్ కప్పులు, ఎండిన ఆకులు, విరిగిపోయిన గాజులకు భగవంతుడి స్వరూపాన్ని ఇచ్చారు. నవధాన్యాలు, థర్మాకోల్, పిండి వంటి పదార్థాలను ఏకదంతుడి రూపకల్పనకు వినియోగించారు. గణపతి శరణం గణేశ విఘ్న గణపతి శరణం గణేశ హేరంబ గణపతి శరణం గణేశ లక్ష్మీ గణపతి. మట్టి వినాయకుణ్ణి పూజించండి, గట్టి మేలు తలపెట్టండి అంటూ విజయవాడ విద్యార్థులు నినదించారు. మట్టి గణపతులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ట్రెండ్ సెట్ మాల్లో నలంద విద్యార్థులు వినూత్న ప్రయత్నం చేశారు. ఆటపాటలతో పర్యావరణ పరిరక్షణ స్ఫూర్తిని చాటారు. दिल से कहेंगे जो है दिल ने